చేరి వచ్చిన మీకందరికీ మన ప్రభువు మన రక్షకులైన యేసుక్రీస్తుల వారి అతి పరిశుద్ధ అతి పవిత్రమైన నామమున అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వలన దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుని యొక్క దయను బట్టి, దేవుడు మనకిచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యం బట్టి ఈనాటి ఉదయకాల సమయమున ఆయన స్తుతించడానికి, ఆయన ఆరాధించడానికి ఇది తగిన సమయం అని దేవుడే అనుకున్నాడేమో. అందుకోసమే ఈ గూగుల్ మీట్ దాదాపు కొన్ని సంవత్సరాల నుండి ముందుకు నడవగలుగుతుందని గుండెల మీద వేసుకొని సంతోషించవచ్చు. ప్రియమైన దేవుని వల్ల ఈ గూగుల్ మీట్ కార్యక్రమం వెనుక దేవుడు ఉన్నాడని, ఈ ప్రేయర్ టీమ్ కార్యక్రమం వెనుక ఆ దేవాతి దేవుడే దీవెనలు ఉన్నాయని మనము ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. మరి అలాంటి ఈ గూగుల్ మీట్లో ఎందరో దైవ సేవకులు, ఎందరో సువార్థికులు దూర ప్రాంతం నుండి ఒక ఆశ కలిగి, ఒక ఆతృత కలిగి వారు చెబుతున్న విషయాలను మనం విని, మనం రాసుకొని మనము ముందుకు నడుస్తున్నాం. కాబట్టి మళ్ళీ ఈరోజు కూడా కొన్ని విలువైన సంగతులు మనము ఆలోచన చేద్దాం. మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి మనము బలముగా ముందుకు నడిపించుకునే విధంగా మనము ప్రయత్నం చేయాలని ప్రభునామమున కోరుకుంటున్నాను. మళ్ళీ మంచిది. మళ్ళీ ప్రార్థన చేసుకునే ముందు అందరూ మనకున్న ఒక నిబంధన, మనకున్న ఒక నిష్ఠ కళ్ళు వంచి కళ్ళు మూసుకున్న వారమైతే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకమున ఉన్న మా దేవ, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి బలహీనులమైన మా జీవితాలకు మీ మాటల ద్వారా ఒక జీవితాలకు గొప్ప వెలుగురేఖను మా మీద మీరు అనుగ్రహించి తండ్రి అని పిలిచే భాగ్యాన్ని మాకు ప్రసాదించారు. నిజం చెప్పాలంటే దేవా, అర్హత యోగ్యత లేని మా జీవితాలకు ఈరోజు ఒక అర్హతను మీరు ఇచ్చారంటే కేవలము మా నీతి క్రియ వలన కాదు, కేవలము మీ ప్రియకుమారుడు మా ఆత్మ రక్షకుడు చేసిన ఆ యొక్క సత్క్రియను బట్టే. అలాంటి సత్క్రియలో ఈరోజు ఎక్కడో ఉన్న వారు మేమందరం ఏకతాటి మీదకి రాగలిగామంటే అది మా ప్రభు యొక్క ప్రేమని, మా ప్రభు యొక్క రక్తములో ఉన్న సుగుణాలని మాకు అర్థమవుతుంది. మరి అలాంటి క్రమంలో మేమందరం మీ వాక్యం వినాలని మేము ఆశపడుచుండగా మీ యొక్క ఆత్మ సహాయం మాకు కావాలి. దేవ, వినగల మనసులను మా ప్రియులకు, మా సహోదరి మనులకు ఇవ్వమని కోరుతూ ప్రార్థన చేస్తున్నాం. అంతేకాదయ్యా, చెప్తున్నా నాకు నేను బలహీనుని, నన్ను బలపరచని మీ మాటల ద్వారా ప్రతి మాట పుటమ వేసి మీ పిల్లలకు అర్థమయ్యే విధంగా చెప్పగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని కోరుకుంటూ మా ప్రభువు మీ కుమారుడైన యేసుక్రీస్తుల వారి అతి పరిశుద్ధ అతి పవిత్రమైన నామమున ఈ ప్రార్థనా మనవులను అడిగి సమర్పిస్తున్నాను. పరలోకములో ఉన్న మా కన్న తండ్రి, ఆమేన్. ఒక మంచిది. ప్రియమైన దేవుని వలన నాజీరు చేయబడ్డావా అనే ఒక విలువైన అంశాన్ని మీ ముందుకు నేను తీసుకురావడం జరిగింది. ప్రియమైన దేవుని వలన మళ్ళీ నాజీరు చేయబడ్డావా అనే అంశాన్ని నేను ఎందుకు తీసుకుని రావడం జరిగిందంటే, చాలామంది ఈ ప్రపంచంలో, మన క్రైస్తవ ప్రపంచంలో నాజీర్ అనగానే ఏదో ఒక చిన్న మాట, ఒక నాజీర్ అనగానే ఒక చిన్న సందర్భం అని అనుకొని వారి గురించి ఎక్కువగా ఎవరు ఆలోచన చేయలేకపోతున్నారు. నేను ఎందుకు ఈ పాఠం నేను చెబుతున్నానంటే, మా సంఘములో సంఖ్యాకాండము వరుస పాఠం జరుగుతుంది వారానికి ఒకసారి. అలాంటి విషయంలో ఈ నాజీరు చేయబడ్డ అనే కొన్ని మాటలు నేను పరిశీలన చేసినప్పుడు దాని మీద ప్రేమట కర్నూలు ప్రాంతంలో పరిచయం చేస్తున్నాను, దేవుని కృపతో, దేవుని దయతో. మరి అలాంటి సందర్భంలో ఈ మాట చెప్పినప్పుడు నా హృదయానికి ఏదో ఒక తెలియని ఒక ఆశ, ఒక ఆలోచన కలిగింది. ఇంత మంచి మాటలు నేను మరలా చెప్పగలుగుతానా? నిజం చెప్తున్నాను, నాకు వీడియో రికార్డింగ్ చేయడానికి నాకు వీలు పడటం లేదు. ఒకటి. రెండవది, అదే మాటలు నేను మళ్ళీ వీడియో రికార్డింగ్ చేయకపోయినా సరే ఆడియో రికార్డింగ్ అయినా చేసి యూట్యూబ్లో పెడితే బాగుంటుంది కదా అని ఒక ఆలోచన నా హృదయానికి తగిలింది. ప్రేమ దేవుని వల్ల నాకు ఆ ఆలోచన కలిగినప్పుడు నేను మరలా చెప్పగలుగుతానా? అవి నా సొంత మాటలు కావు కదా, నేను రాసుకొని వచ్చిన మాటలు కావు కదా, అవి ఆ దేవాతి దేవుడే కదా ఈ మాటలు రాయించింది. మళ్ళీ
అలాంటి మాటలు, అలాంటి విధానములు నన్ను మళ్ళీ నిలబెట్టించి మాట్లాడగలుగుతాడా అనే ఒక ఆలోచన నాకు కలిగి ఉండేది ప్రేమన దేవుని వలన. కానీ ఏమో దేవుని చిత్తం ఎలా ఉంటేనే సరే ఆయన జరిగించుకుంటాడు. ఆయన మాటలు వీడియో రికార్డింగ్ చేయించుకుంటా, లేకపోయినా సరే ఆడియో రికార్డింగ్ అయినా సరే చేయించుకుంటానని అనుకున్నాను నేను. అందుకని సోమవారం నాడు నేను మౌనంగా ఉన్నాను. కానీ దేవుని కృపతో, దేవుని దయతో నా యొక్క ఆత్మీయ సహోదరుడు, మరి దేవుడు విన్నాడేమో నా మొర, అంత గొప్పని కాదు, దేవుడు ఆ మాట విన్నాడేమో, విని సహోదరుడా వాక్యం చెప్తావా అని అన్నాడు. నా దగ్గర బైబుల్ లేదు, ఏమీ లేదు, నేను ఎలా చెప్పాలి, నేను ఇక్కడ ఊరికి వచ్చాను నేను అంటే, చెప్పు అని అంటే వెంటనే ఆలోచన చేసి, దేవా ఖచ్చితంగా మీ మాట చెప్పడానికి నేను ఆలోచన చేశాను. నా మనసుకు నేను సిద్ధపాటు చేసుకున్నప్పుడు నాజీరు చేయబడ్డావా అని ఒక ప్రశ్నతో కూడుకున్న ఒక అంశం పెట్టన్నా, దాని గురించి ఆలోచన చేద్దాం అని చెప్పినప్పుడు నాజీర్ అంటే ఏంటి, నాజీర్ అంటే అని అడిగాడు. అలాగా మాట్లాడుతున్న సమయంలో కొద్దిపాటి సమయం మేము మాట్లాడుకున్నాము. నాజీర్ అంటే ఏంటంటే కొన్ని విషయాలు మీ ముందు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. నాజీర్ అంటే ఏంటంటే, ఈరోజు ప్రపంచము నాజీర్ అనగానే క్రైస్తవ ప్రపంచం ఏమనుకుంటుంది తెలుసా? బాప్తిస్మం అనుకుంటుంది. బాప్తిస్మం అనుకుంటుంది. నీకు కాదనను, ఉండవచ్చు, ఉంది కూడా బాప్తిస్మం అని. కానీ ఒక చిన్న మాట బాప్తిస్మం అని చెప్పి నాజీర్ అని చెప్పి ముగిస్తే దానిలో ఉన్న ఆంతర్యము, దానిలో ఉన్న ఆలోచన, దానిలో ఉన్న భావాలు, ఒక చిన్న మాటతో అది మన జీవితంలో ఎప్పుడు అలాగే ఆగిపోతుందని నేను గుర్తు చేస్తున్నాను. నాజీర్ అంటే బాప్తిస్మం లేండి అని అలాగే ఆగిపోతుంది. కానీ అది కాదు. దేవుడు ఏదో నాజీరు చేయ దాని గురించి దేవుడు కొన్ని సందర్భాలలో దేవుడు రాయించాడు అని అంటే ఏదో ఉంది, అది దేవుని మనసులో ఏదో ఒక తలంపు ఉంది. మరి అలాంటి తలంపును కొద్దిగా నాకు తెలిసిన జ్ఞానంతో నేను పరిశీలన చేశాను. జాగ్రత్తగా ఈ మాటలు మనము చూద్దాం. నాజీర్ అంటే ఏంటి? నాజీర్ అంటే ఇది ఒక హీబ్రూ పదం. ఇది ఒక హీబ్రూ పదము. మళ్ళీ అలాంటి హీబ్రూ పదము తెలుగు బైబిల్ ఎందుకు రాశాడు అంటే ఏదో కారణం ఉంది, ఏదో కారణం ఉంది. నాజీర్ అనగానే మనకు కొన్ని తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి రాయొచ్చు, తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి రాయొచ్చు. ఈ నాజీర్ అనే మాట మనకు పాత నిబంధనలో మాత్రం కనబడుతుంది, కొత్త నిబంధనలో కనిపించదు నాజీర్ అనే పదము. కానీ కనిపిస్తుంది. కనిపించదు అంటున్నాను, కానీ కనిపిస్తుంది అంటున్నాను. నాజీర్ అనే పదం కనిపించదు, కానీ నాజీర్తో కూడుకున్న అర్థాలు మనకు కనబడుతుంటాయి బైబిల్లో. మళ్ళీ చూద్దాం. నాజీర్ అంటే ఏంటంటే ప్రతిష్ఠించుకోవడం అని అర్థం ప్రేమ దేవుని వల్ల. నాజీర్ అంటే ఏంటంటే ప్రతిష్ఠించుకోవడము. నాజీర్ అంటే ఏంటంటే ప్రత్యేకముగా ఉండటమని. మూడవది, నాజీర్ అంటే ఏంటంటే వ్రత దీక్షలో ఉండటము అని, వ్రత దీక్షలో ఉండటం అని. నాలుగవది, నాజీర్ అంటే ఏంటంటే తనను తాను అర్పించుకోవడం అని. నాజీర్ అంటే ఏంటంటే తనను తాను అర్పించుకోవడం అని. ఐదవది, నాజీర్ అంటే ఏమిటంటే వేరై ఉండుట అని అర్థము. నాజీర్ అంటే వేరై ఉండుట అని అర్థము. ఆరవది, నాజీర్ అంటే ఏమిటంటే మొక్కుబడి చెల్లించుట. మొక్కుబడి చెల్లించుట. నాజీర్ అంటే ఏంటంటే ప్రమాణము చేయుట. ప్రమాణము చేయుట. ఇంకా యోగ్యత అని కూడా మనం చెప్పొచ్చు, యోగ్యత అని కూడా చెప్పొచ్చు. అలాంటి పదాలు మనకు నాజీరు అంటే మనకు కనబడుతుంటాయి ఇప్పుడు మన దేవుని వల్ల. మరి ఈ నాజీరు వ్రత దీక్ష అని, ప్రతిష్ఠించుకోవడం అని, ప్రత్యేకంగా ఉండటం అని మనకు కనబడుతుంది కదా బైబిల్లో. పాత నిబంధనలో ఎలా ఉంటుందంటే నాజీర్ అంటే కొంతమంది కొన్ని రోజులు ఉండటము సిద్ధపడతారు, నాజీరు చేయించుకుంటారు. నాజీర్ కొన్ని రోజులు ఉంటుందా? అవును, అది 20 రోజులు ఉంటుంది, 40 రోజులు కూడా ఉంటుంది. ఉదాహరణకి ఈ మాట మీకు చెప్పడానికి, ఈరోజు మన హైందవ సహోదరులు ఉన్నట్టు చూడండి. శివమాలలేసి, అయ్యప్ప మాలలు వేసి, కొంతమంది మాలలు వేసుకునే వారు, ఒక ప్రత్యేకమైన వస్త్రధారణ కలిగిన వారు ఎన్ని రోజులు ఉంటారు అంటే ఒక 20 రోజులు, ఒక 40 రోజులు ఉంటారు సహోదరులు.
మరి అలాంటి హైందవ సహోదరులు ఒక ప్రత్యేకమైన స్థితిలో ఉంటారు. వాళ్ళు మాంసాహారాన్ని ముట్టరు. వాళ్ళు కటిక నీళ్ళ మీద పండుకుంటారు. వాళ్ళు వారి ఇష్టాలను, వారి కోరికలను చంపుకొని ఆ 20 రోజులు కావచ్చు, 40 రోజులు కావచ్చు, నిష్ఠతో వారు ఉంటారు ప్రేమ దేవుని వలన. మరి అలాంటి నాజీరు వాళ్ళు కూడా చేస్తున్నారు కదా, మరి బైబిల్ చెప్పిన నాజీరు కూడా అలాంటిదే కదా అని మనం అనుకుంటాం. కాదు 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 బైబిల్ చెప్పిన నాజీరు ఎలా ఉంటుందో ఒక మాట మీకు నేను చూపెట్టడానికి నేను ప్రయత్నం చేస్తాను. స్టార్టింగ్ మొదటి వచనము సంఖ్యాకాండము 6వ అధ్యాయము. నాకు ఎవరైనా చదివి వినిపించాలి దయచేసి. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 1వ వచనం. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 1వ వచనము. అందరు పనుకున్నారా? అందరు నిద్రపోయారా? ఓకే, మంచిది, సంతోషం. నేనే చదువుతాను బైబిల్లో. మరియు యెహోవా మోషేకు ఇలాగా సెలవిచ్చెను. నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరగుటకు ఎవడైనను మొక్కుకొని తన్ను తాను ప్రత్యేకించుకుని ఎడల వాడు ద్రాక్షారస మద్యమును మానవలెను. ఓకే, నేను చదువుతానండి. అంటే ఒక మాట కనబడుతుంది. పాత నిబంధనలో మోషే కాలంలో ఎవరైనా సరే నాజీరు చేయబడించుకోవాలి, ప్రత్యేకముగా ఉండాలి అని ఒకవేళ మీరు అనుకుంటే వారికి చెబుతున్న మాట ఏమని చెబుతున్నానంటే, స్త్రీయే కానీ పురుషుడే కానీ ఎవరైనా నాజీరు చేయబడాలి అనుకుంటే వాళ్ళకి చెబుతున్న ఒక నిబంధన, ద్రాక్షారసమైనను మానవలేను, ద్రాక్షారసపు చిరకనైనను మద్యపు చిరకనైనను పచ్చివి కానీ ఎండినవి కానీ ద్రాక్ష పళ్ళను తినవలదు. అతడు ప్రత్యేకముగా ఉండు దినములన్నీ పచ్చికాయలే కానీ పై తోలే కానీ ద్రాక్ష వలిని ముట్టుకొని దినములన్నీ మంగళ కత్తి అతని తల మీద వెయ్యవలదు. అతడు యెహోవాకు తనను తాను ప్రత్యేకించుకొని దినములు నెరవేర్చు వరకు అతడు ప్రతిష్ఠితుడై తన తలను వెంట్రుకలను ఎదగనియవలెను. అతడు యెహోవాకు ప్రత్యేకంగా ఉండు దినములు ఏ శవమును ముట్టవలదు. తన దేవునికి మీదుగా కట్టబడిన తల వెంట్రుకలను అతడు తల మీద నుండును గనుక అతని తండ్రి గాని తల్లి గాని సహోదరుడు గాని చనిపోయిను అతడు తనను తాను అపవిత్రపరచుకొనవలదు. అతడు ప్రత్యేకముగా ఉండు దినములన్నీ యెహోవాకు ప్రతిష్ఠుడుగా ఉండును. ఒక మాట కనబడుతుంది, నాజీరు చేయబడటం అని అంటే ఈ ప్రపంచం ఒక మాట అనుకుంటుంది. ఎలా అనుకుంటుంది అంటే నాజీరు అంటే ఒక 20 రోజులు 40 రోజులు అని అనుకొని కొంతమంది మాంసాహారం మానివేసే వాళ్ళు ఉన్నారు. కొంతమంది నాజీరులు కూడా ఉండి ప్రత్యేకింపబడిన వారిలో ఉండి మాంసాహారాలు తినేవారు కూడా ఈరోజు ప్రపంచంలో ఉన్నారు. మరి ఇలాంటి విధానంలో బైబిల్ చెప్తున్న విధానం ఏమిటంటే, ఎవరైనా సరే ప్రత్యేకముగా ఉండాలని ఒకవేళ మీరు అనుకుంటే ఎండిన ద్రాక్ష కానీ ఎండిన ద్రాక్ష యొక్క పండ్ల యొక్క తోలు కానీ తినకూడదు. ఒకటి. రెండోది, శవాన్ని ముట్టకూడదు. అది నీ సొంత తల్లి అయినా సరే, నీ సొంత తండ్రి అయినా సరే, సహోదరుడైనా సరే, సహోదరి మన అయినా సరే చనిపోతే తాకకూడదు, ముట్టకూడదు. మంగళ కత్తి అసలు నీ తల మీదనే రానియకూడదు అని ఒక నాజీరుతో కూడుకున్న ఒక విషయం మనకు సంఖ్యాకాండము 6వ అధ్యాయములో మనకు కనిపిస్తున్న విషయాలు ప్రేమ దేవుని వల్ల. అంటే నాజీరు చేయబడటం అంటే ఇలా ఉండాలనా, అంటే ప్రత్యేకింపబడాలనా? అవును, ప్రత్యేకింపబడాలి. నేను ఒక మాట అడుగుతాను. నాజీర్ అంటే సున్నత్ అనుకున్నాము, నాజీర్ అంటే బాప్తీసం అనుకున్నాము. ఇప్పుడు బాప్తీసం తీసుకున్న వాళ్ళందరూ తల నీళ్ళలో కత్తిరించుకుంటున్నారు కదా. బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్కరూ ఎండిన ద్రాక్ష తోటలు, ద్రాక్ష గెలలను, ద్రాక్ష పళ్ళను, ద్రాక్ష రసాలను తాగుతున్నారు కదా. మరి బాప్తీసం తీసుకున్న సహోదరుడు అయినా సరే, సహోదరి మనైనా సరే, ఎవరైనా చనిపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం తాకి వస్తున్నాం కదా. అంటే
బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్కరూ ఏమేం చేస్తున్నారో మీకు చెప్పాను ఇప్పుడు నేను. మళ్ళీ ఇక్కడ కూడా నాజీరు చేయబడిన వ్యక్తి, ప్రత్యేకింపబడిన వ్యక్తి ఇది చేయకూడదు, ఇలా చేయకూడదు సార్, ఈ పాత నిబంధన అని ఒకవేళ మీరు అనుకుంటే, ఇంకా మీ యొక్క ఆలోచనలు పదులు పెట్టడానికి, మీ ఆలోచనలు రేకెత్తించని మరొక మాట అంటారు, పాత నిబంధననే. అవును, మళ్ళీ పాత నిబంధనలో ఉన్న ఈ యొక్క నాజీరు కొత్త నిబంధనకు సరిపోదు సార్ అని ఒకవేళ మనం అనుకుందాంలేండి. కొంతమంది ఈరోజు పాత నిబంధన మనకు అవసరం లేదని అనేవాళ్ళు కూడా ఈరోజు మన క్రైస్తవ్యంలో పుట్టగొడుగులాగా సేవకులు ఉన్నారు. అలాంటి మాటలు విన్న విశ్వాసులు, సముద్రం రేణువులు కూడా ఉన్నారు ఈరోజు మనకు. మన యొక్క అలా పరిస్థితి అలా ఉంది, మన దరిద్రం అలా ఉంది. నేను ఎందుకు ఈ మాట అన్నానంటే, వాక్యం చదవరు, ధర్మశాస్త్రం మనది కాదు అని అనుకుంటాం మనం. ధర్మశాస్త్రం ఏమి కాదో, ఏది అవసరత లేదో అది ముందు తెలుసుకోవాలి. పాత నిబంధన ఎందుకు దేవుడు కొట్టివేయబడ్డాడు అంటే, పూర్తి కొట్టివేయబడలేదు. ఏమి కొట్టివేశాడో మనం అది తెలుసుకోవాలి. పూర్తి కొట్టివేశాడని ఈరోజు మన క్రైస్తవ ప్రపంచంలో బోధకులు మాట్లాడుతున్న మాట ప్రేమ దేవుని వల్ల. అలాంటి వారికి అర్థం చేసుకోవడానికి ఒక 3-4 వచనాలు మీకు చెప్పాను, ఒక 3-4 మాటలు చెబుతాను, జాగ్రత్తగా మనం విందాం. ఓకే, ఇప్పుడు చూడండి, పాత నిబంధన కొట్టివేయబడింది బ్రదర్ అంటారు కదా. అవును, పాత నిబంధన గ్రంథం కొట్టివేయబడింది. ఏం కొట్టివేయబడింది అంటే, అంత కొట్టివేయబడింది, మనకు అవసరం లేదు పాత నిబంధన, కొత్త నిబంధన మనకు అవసరము అనే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ బైబిల్ అలా చెప్పటం లేదు. బాగా చూడండి, మోసేకి ఇచ్చిన ధర్మశాస్త్రం ఉందా? 10 ఆజ్ఞలు ఉంది. మరి 10 ఆజ్ఞలు పాత నిబంధనలు కనబడతాయి, కొత్త నిబంధనలు 2 ఆజ్ఞలు కనబడతాయి. ఆ 2 ఆజ్ఞల సారాంశము 10 లేదంటారా? మీరు ఉన్నా లేదన్నా మన ప్రభువే చెప్పిన మాట. ధర్మశాస్త్రంలో మీకు ఇష్టమైన ఒక ఆజ్ఞ చెప్పమంటే 1 కాదు 2 చెప్తానని చెప్పిన మాట. నీ దేవుడిని యెహోవాను పూర్ణ ఆత్మతోను, పూర్ణ సత్యంతోను, పూర్ణ హృదయంతో ప్రేమించమన్నాడు. ఇది మొదటిది. రెండవది, నిన్ను వలని సహోదరుని పొరుగువానిని ప్రేమించమన్నాడు. ఈ 10 ఆజ్ఞల సారాంశమంతా ఆ 2 ఆజ్ఞలు ఇమిడి ఉందంటే, ఇమిడి ఉంది. అవును, ఇమిడి ఉందని మనం గుర్తు చేసుకోవాలి. ఇంకా కొంతమంది ధర్మశాస్త్రంలో ఎలా పాటించే వాళ్ళు ఎలా ఉంటారంటే, ఇంక కొన్ని విషయాలు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. గుడారాలు పండుగ చేస్తారు. కొత్త నిబంధనలో ఏ శిష్యులు కానీ గుడారాల పండుగ చేశారా? లేదు. ఈరోజు గుడారాల పండుగలు చేస్తారు. చూడండి, అంటే చేసేవాళ్ళు ఉన్నారంటే, అవును చేసేవాళ్ళు ఉన్నారు. అలాంటప్పుడు నేను ఒక మాట అడుగుతాను, నువ్వు గుడారాలలో పండుగ చేసేటప్పుడు పాత నిబంధనలో నువ్వు సున్నతి నువ్వు అంటున్నావు కదా, మళ్ళీ ఆ సున్నతి చేయించుకున్నావా? ఓకే, సున్నతి కాడికి వద్దులేండి. మరి ప్రత్యేకింపబడిన వారి విధానములో నీవు పాత నిబంధనలో ద్రాక్షరసం తాకకూడదని ఉంది, ద్రాక్ష పళ్ళనే తాకకూడదని ఉంది. మనం ద్రాక్ష పళ్ళని ఎందుకు తాగుతున్నావు? యేసుక్రీస్తు వారి రక్తాన్ని ఎందుకు నువ్వు సూచనముగా నువ్వు తీసుకుంటున్నావు అని విమర్శించుకోవాలి కదా. కానీ అది విమర్శించుకోరు. ఎందుకంటే కొత్త నిబంధనలు కూడా యేసుక్రీస్తు వారు అన్నారు కాబట్టి, ఇది నీ చిందింపబడుతున్న నిబంధన రక్తం అన్నాడు కాబట్టి దానికి వర్తిస్తారు. అంటే యేసు చెప్పిన మాటలు మాత్రం మనం పట్టించుకుంటాము. మన పాత నిబంధనలు కూడా ఎన్నో విషయాలు దేవుడే చెప్పాడు కదా. మనం ఎందుకు పట్టించుకోమంటే పట్టించుకోము. ఎందుకంటే విడివిడి జ్ఞానముతోనే మనం చదువుతాము, విడివిడి జ్ఞానంతోనే ఒకరికి ఓటేస్తాం మనం కాదు. ఇందులో వాక్యాలు చెబుతున్నారు, సత్యం పరిశీలన చేయాలి, పరిశోధించాలి. ఎవరు రైట్ చెప్పారు, ఎవరు దేవుని మాటలకు న్యాయం చేశారనే విధంగా మనము వెతకాలి. అలా వెతికితేనే మనకు అర్థమవుతుంది ప్రేమ దేవుని వల్ల. ఇది ఒక్క మాట ఇక్కడ కాదు, మనకు ఇలాంటి నాజీరు చేయబడిన మాటలు మనకు చాలా కనబడుతుంటాయి. కొత్త నిబంధనలు చూద్దాం. పాత నిబంధనలు మనం చూసాము, నాజీరు చేయబడిన వ్యక్తి తలనీలాలు కత్తిరించుకోకూడదు, ఎండిన ద్రాక్ష కానీ ద్రాక్ష గలలు కానీ ద్రాక్ష రసం కానీ అసలు ముట్టకూడదు, చనిపోయిన
శవాన్ని కూడా తాకకూడదని మనకు కనబడుతుంది. ఎందుకంటే వారు ప్రత్యేకింపబడిన వారు ప్రత్యేకింపబడిన వారు కాబట్టి వీళ్ళు ఇలాంటి విషయాల జోలికి వెళ్ళకూడదు. మరలా మనం కూడా ప్రత్యేకింపబడిన వారమేమో. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం దేవుడు చెప్తాడేమో, అయ్యా మేము ఏమి చేయాలంటే మీరు మారు మనసు కలిగి బాప్తిసం తీసుకునండి. అప్పుడు 3000 మంది ఆ మాట చెప్పినప్పుడు బాప్తిసం తీసుకున్న తర్వాత ఒక మాట అంటాడు. ఏమంటాడు? ఈ ప్రజలకు, ఈ లోకమునకు మీరు వేరై ఉండండి అంటాడు. ఈ ప్రజలకు, వీరి యొక్క ఆలోచనలకు, వీరి యొక్క విధి విధానములకు మీరు వేరై ఉండండి అంటారు ప్రేమ దేవుని వల్ల. అంటే వేరై ఉండాలంటే వేరుగా ఉండాలి. ఎలా? కొన్ని విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. పాత నిబంధనలు నాజీరు చేయబడిన వ్యక్తి ఇలా ఉండాలని చెప్పాడు కదా. ఒకవేళ నాజీరు చేయబడిన వ్యక్తి ఒక శవాన్ని తాకాడు అనుకోండి, వాళ్ళ అమ్మనో వాళ్ళ నాన్ననో చనిపోయినప్పుడు తాకాడు అనుకోండి, ఏం చేయాలి తెలుసా? అతడు అపవిత్రుడైపోతాడు. అపవిత్రుడైపోయిన వ్యక్తి మరలా పవిత్రతతో రావడానికి 7 దినములు పడుతుంది తెలుసా. అంటే మరలా ప్రారంభించాలి నాజీరు. నువ్వు 20 రోజులు మొక్కుకుంటావా, 40 రోజులు మొక్కుకుంటావా, 10 రోజులు మొక్కుకుంటావా తెలియదు. ఆ మధ్యలో అపవిత్రపరచబడ్డావా, మరలా నీవు ప్రారంభింపబడాలి, మీరు ప్రారంభింపబడాలని అర్థం మనకు. సార్ ఇలా బైబిల్ ఎవరైనా ఉన్నారా నాజీరు చేయబడిన వారు? ఎందుకు లేరు? ఉన్నారు. ప్రత్యేకింపబడిన వారు బైబిల్లో ఉన్నారు. నాజీరు చేయబడిన వారు ఎవరు ఉన్నారంటే, సంసోను మీకు తెలుసు. న్యాయపతుల గ్రంథములో 13వ అధ్యాయంలో మీకు తెలుసు. సంసోను ప్రత్యేకింపబడిన వాడు అతడు. మరి ఇంకా ఎవరైనా ఉన్నారా సార్ అంటే ఇంకా ఉన్నారు. సమూయేలు కూడా ఉన్నాడు. ఒక బాప్తిసం ఇచ్చి యోహాను గారు కూడా ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా మంది నాజీరు చేయబడిన వ్యక్తులు బైబిల్ కనిపిస్తారు ప్రేమ దేవుని వల్ల. కానీ పాత నిబంధనల నాజీరు, కొత్త నిబంధనల నాజీరు చూస్తే మనకు మైండ్ బ్లో అవుతుంది. ఏం సార్ మీరు అలా అంటారు? అవును, పాత నిబంధనల నాజీరు, కొత్త నిబంధనల నాజీరు చూస్తే నాజీరు అంటే ఇదా అంటే అవును, నాజీరు అంటే ఇదే. ఎలా ఉంటుంది కొత్త నిబంధన నాజీరు? కొత్త నిబంధనలోని నాజీరు ఎలా ఉంటుందో ఒక మాట చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. అపోస్తలుడైన పౌలు గారు రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం జాగ్రత్తగా మనం చూద్దాం. 1వ వచనము జాగ్రత్తగా మనం చూద్దాం ప్రేమ దేవుని వల్ల. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఓకే, మంచిది ప్రేమ దేవుని. ఒక మాట చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు ధర్మశాస్త్ర ఉపదేశకుడే అంటే అవును. ఎంతగా నాణ్యత కలిగింది తెలుసా అపోస్తలుడైన సౌలు గారు? అద్భుత రీతిగా ఆది కాండము నుండి బాగా గుర్తుపెట్టుకోండి. ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనం నుండి 2వ దినవృత్తాంతం గ్రంథము వరకు ఎక్కడ ఏ వచనం ఉందో అలా దారుణంగా ప్రసంగించేవారు, దారుణంగా విస్తారంగా మాట్లాడేవారు ఈ సౌలు. అలాంటి సౌలు ఎంతగా ఆ పదం వాడుతున్నా చూడండి. మీ శరీరాలను సజీవ యాగముగా సమర్పించుకోండి అంటే అంతగా ప్రావీణ్యం కలిగిన అపోస్తలుడైన సౌలు ఇక్కడ ఒక విలువైన సంగతి చెప్తున్నా చూడండి క్రైస్తవ ప్రపంచానికి. ఊహకందని అంతు చిక్కని మాట అంటున్నాడు. ఏమంటున్నాడు చూడు, మరొకసారి చదువుకుందాం మనము. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి అని. సజీవ యాగముగా సమర్పించుకోవాలన్నా? అవును, సజీవ యాగముగా సమర్పించుకొనవలెను. ఈ మాట మీకు చెప్పడానికి ఒక మాట చెప్తే మీకు అర్థమవుతుంది. ఈరోజు కొంతమంది
ఇస్లామిక్ సహోదరులు ఒక మాట అంటారు. ఏమంటారంటే జిహాద్ అంటారు. జిహాద్ అని వారు చనిపోతారు. జిహాద్ అని వాళ్ళు చనిపోతారు. ఉంది, నా దేవుని కోసం నేను సేవ చేస్తూ నేను చనిపోతున్నాను అనే విధంగా ఇస్లామిక్ సహోదరులు ఈ విధంగా మాట్లాడతారు. ఇలా చేయమనా, చనిపోమనా అంటే కొద్దిగా బాగా ఆలోచన చేయండి. ఈ మాటను వాళ్ళు అలా అర్థం చేసుకున్నారు. నిజంగా అలాంటి పని మనం చేయాలి. అలాంటి పని మనం చేయాలి. ఏం సార్, మనం కూడా యేసు అని చనిపోవాలన్నా? ఈ యేసు అని చనిపోని చెప్పను, కానీ ఒక సహోదరుని కాపాడడానికి ప్రాణం పెట్టు అంటుంది బైబిల్. ఒక సహోదరుని కాపాడటానికి ప్రాణం పెట్టమంటుంది బైబిల్. అలాంటి బైబిల్ ఈ విధంగా చెప్తుంది. ఏమని చెప్తుందంటే, సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలము, అది దేవునికి నచ్చేదట, మీ శరీరాలు, మీ కోరికలు, మీ ఇష్టాలు, ఈ లోక సంబంధమైనవన్నీ ఆయనకు సమర్పించుకొనుడి. సమర్పించుకొని అంటే ఈ పదము మీకు చెప్పాలంటే మీకు అర్థం కావడానికి, కొన్ని దేవాలయాలలో కొంతమంది హోమాలు చేస్తారు. హోమాలు, అలా హోమాలు చేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ హోమంలో ఆ అగ్ని కాల్చుతున్న అగ్నిలో కొన్ని వస్తువులు వేస్తుంటారు. ప్రేమ దేవుని వల్ల కొన్ని వస్తువులను వేస్తుంటారు వాళ్ళు. ఆ వేసిన వస్తువు మళ్ళీ తీసుకోరు వాళ్ళు. ఆ వేసిన వస్తువును తీసుకోరు వాళ్ళు. కొన్ని రకాలతో కూడుకున్న చెట్లను ఆ హోమంలో వేస్తారు వాళ్ళు. వాళ్ళు తీసుకోరు. బైబిల్ చెప్తున్న మాట, మీరు ఇలా చేయండి. ఎలా? ఇలా. వాళ్ళు వస్తువులు వేస్తున్నారు, మీరు మీ ఇష్టాలను వేయండి అంటుంది బైబిల్. అందుకే నాజీరి చేయబడ్డావా? మన ఇష్టాలు దేవునితో మనము నాజీరి చేయబడ్డామా? చూడండి, అంటే మనకున్న ఇష్టాలన్నీ సజీవయాగముగా సమర్పించుకోవాలి. మనమంతా నీకేమంటే ఇష్టం అంటే, నాకు మటన్ అంటే ఇష్టము, చికెన్ అంటే ఇష్టము, ఇంకా ఏమి ఇష్టం అని అంటే నాకు బంగారం అంటే ఇష్టము, వెండి అంటే ఇష్టము. మరికొంతమంది ఏమి ఇష్టం అంటే నాకు అది కావాలి, నాకు ఇది కావాలి. ఇష్టాలు ఈరోజు ప్రతి క్రైస్తవునికి ఇష్టాలే ఉన్నాయి. ఈరోజు బైబిల్ చెప్తుంది, ఏమని చెప్తుంది బైబిల్ అంటే, మీ ఇష్టాలన్నీ దేవునికి సమర్పించుకొనుడి, సజీవ యాగముగా సమర్పించుకొనని దేవుని యొక్క వాత్సల్యతను బట్టి, దేవుని యొక్క ప్రేమను బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను అంటున్నాడు. బతిమాలుకోవాలనా పౌలు గారు? బతిమాలుకున్న సౌలు గారు మనకు వచ్చి బ్రతిమాలుకోవాలనా? నిజం చెప్తున్నా, సౌలు వచ్చి ప్రత్యక్షమై ఇప్పుడు ఆయన కూడా గూగుల్ మీట్లో వచ్చి పీటర్ సార్ చెప్పింది నిజమని చెప్పినా మనం వినము. ఒకటి. రెండవది, యేసుక్రీస్తుల వారు ప్రత్యక్షమయ్యి ఇలాగనే షేర్ స్క్రీన్ చేసి, నేనే ప్రభువును మీరు ఇలా సమర్పించుకొని చెప్పినా మనం చెయ్యం. మనం ఎందుకంటే ఈ లోకములో మనం అంతగా ఇమిడిపోయాం. మనం ఈ లోకములో అంతగా మనం కలిసిపోయాం. మనకు ప్రత్యేకమైనది ఈ లోకములు మనకేం గుర్తించాం ప్రేమ దేవుని వల్ల. అందరిలాగానే మనం మాట్లాడతాము, అందరిలాగానే మనము అన్ని చేసుకుంటూ వెళ్ళిపోతాం. మనం ప్రత్యేకత ఉండాలంట. సజీవ యాగముగా సమర్పించుకొనుడి. చూడండి, సజీవ యాగముగా మీరు సమర్పించుకొనుడి. అర్పించాలి. మనము మన ఇష్టాలు, మన కోరికలు అన్నీ అర్పించాలి. దేవా, నాకు ఇన్ని సంవత్సరాలు నాకు ఇదంటే ఇష్టం, ఇది నాకొద్దు. ఆడపిల్లలు కోన్లు పెట్టుకుంటారు. ఇప్పుడు నుంచి నేను కోన్ పెట్టుకొని, దేవా ఇప్పుడు నుంచి నేను విలువైనది ఏది నేను ఆశించను, నాకొద్దు విలువైనదని ఆడపిల్లలు చెప్పాలి. మగవాళ్ళు కూడా అలాగే చెప్పాలి. నాకు విలువైనది నీకన్నా ఈ ప్రపంచంలో నాకు ఏది వద్దు దేవా, కాబట్టి నాకొద్దు, విలువైనది నాకొద్దు ఈ ప్రపంచంలో అనే విధంగా ఈరోజు ప్రతి క్రైస్తవుడు,
ప్రతి విశ్వాసి అలాగనే చెప్పాలి. అలాగనే చెప్పాలి. అలా చెప్పాలని బైబిల్ చెప్తున్న మాట, అలా చేయాలని బైబిల్ చెప్తున్న మాట ప్రేమ దేవుని వల్ల. చూద్దాం ఎందుకంటున్నాడు ఇలాంటి మాట అంటే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక చూడండి, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అంటే మీరు సజీవ యాగముగా సమర్పించుకోవటానికి మీరు ఎందుకు రారంటే ఈ లోక మర్యాదలో ఉన్నారు. మీరు ఈ లోకం ఎలా పరిగెత్తుతుంటే మీరు కూడా అలాగనే పరిగెత్తుతున్నారు. మీరు అలా ప్రతిష్ఠించుకున్న వారా కాదు. మీరు ప్రత్యేకింపబడిన వారా కాదు. మీరు వ్రత దీక్షలో ఉన్నారా కాదు. చూడండి, మనం కూడా ఇట్టి మాటలు మనం విన్న తర్వాత రోషానికైనా సరే అన్నాడు సార్ అన్నాడు, సుదర్శన్ సార్ అన్నాడు కాబట్టి, సుదర్శన్ సార్ అన్నాడు కాబట్టి, సుదర్శన్ బ్రదర్ అన్నాడు కాబట్టి రోషానికి కలిగిన సార్ 2 రోజులు ఉంటామేమో, మిగతా 3 రోజులు మనం ఉండము తెలుసా. ఉంటే 2 రోజులు లేక 3 రోజులు మన భక్తి. ఏం చెప్పాలంటే 3 రోజుల కన్నా ఇంకా ఉండదు. ఇంకా 3 రోజుల ముచ్చట కోసమే మన భక్తి, అంతకన్నా ముందు కొనసాగదు మన భక్తి. ఒకసారి చూడండి, ఒక నిష్ట కలగండి, ఒక ప్రత్యేకింపబడిన వారిగా మీరు వ్రత దీక్షలో మీరు రండి. ఒకసారి మీకు అర్థమవుతుంది మీరు ఎన్ని రోజులు ఉంటారన్నది. మీరు ఎన్ని రోజులు ఉంటారని మీకు అర్థమవుతుంది ప్రేమ దేవుని వల్ల. అది నాకు కూడా అర్థమవుతుంది, మీకు ఒక్కరి కాదు, నాకు కూడా వర్తిస్తుంది. అది మన భక్తి అనేది 3 రోజుల వరకే మనకు కనబడుతుంటది. కానీ కొంతమంది భక్తి ఉంది ప్రేమ దేవుని వల్ల. ఎలా ఉందో ఒకసారి ఒక మాట చూపిస్తాను మీకు నేను. చూద్దాం. కీర్తనలు 104వ కీర్తన, 104వ కీర్తన 3వ వచనము. 104వ కీర్తన 33వ వచనం. 104వ కీర్తన 33వ వచనం చూడండి. కాదమ్మా, అమ్మా నేను చదువుతానమ్మా. అమ్మా నేను చదువుతానమ్మా, మొత్తం వినాలి, తొందరపడకుండా. 104వ కీర్తన 33వ వచనం చెప్పాను. 3వ వచనం చెప్పిన తర్వాత క్షమించండి, 33వ వచనం నుంచి కూడా చెప్పాను. జాగ్రత్తగా వినండి. చూద్దాం 33వ వచనం ఏం చెప్తుందంటే, ప్రతిష్ఠించుకున్నవాడు ఎలా అంటున్నాడో ఒకసారి జాగ్రత్తగా చూడండి. అలాంటి ప్రతిష్ఠిత కావాలంటున్నాను నేను ఇప్పుడు. ఏమంటున్నంటే, నా జీవిత కాలం అంతయు నేను యెహోవాకు కీర్తన పాడేదను. ఏంటంట సారిక ప్రతిష్ఠిత, నాజీరు అవి లేవు కదా సార్. అది కనిపించదు మనకు. అవి ఎవరికి కనబడుతుందంటే చదువుతున్న నాకు మాత్రం కనబడుతుందా? మీరు కూడా అలా కనిపించే విధంగా మీరు చూశారనుకో బైబిల్ను. నా జీవిత కాలమంతములో నేను యెహోవాకు ప్రతిష్ఠించుకొని నేను కీర్తనలు పాడుదాను. అది అలా దేవుని అర్థం చేసుకోవాలి ప్రేమ దేవుని వల్ల. అంటే జీవితకాలం అంతా నేను ఆ పాటనే పాడుతానా? అవును, అది నా యొక్క ప్రతిష్టత. అది నా ప్రతిష్టత. నేను ఉన్నంత కాలము నా దేవుని కీర్తిస్తాను. నేను ఉన్నంత కాలము నా దేవుని గురించి నేను కీర్తించదను, తను గౌరవిస్తాను. నా జీవిత కాలం ఉన్నంత వరకు నేను గౌరవిస్తాను తనను. నా జీవిత కాలం నేను ఆయుష్ ఉన్నంత వరకు నేను ఆయన కీర్తి ప్రతిష్టలు నేను నిలబెడతాను. నేను ఉన్నంత వరకు ఆయన ఈ భూమి, నేను ఉన్నంత వరకు ఆయన యొక్క సుగుణము ఈ భూమిని నేను విస్తరిస్తాను, విస్తరింపజేసే విధంగా ఒక కంకణం కట్టుకుంటాను. అలాంటి ప్రతిష్టతలో మనం ఉన్నామా? ఎందుకులేం సార్? ఉన్నాం. మనము పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము లేమా సార్? చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించిన మన గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తం అంటాం. యాడ ఉంది? ఎక్కడ ఉంది? చదివేది వచనాలు బాగా గుర్తుకుంటాయి మనకు. ఇలాంటి ప్రతిష్టత ఉందా? నా జీవిత కాలం వరకు, నా జీవిత కాలం మొత్తం, నా కాలము, నా ఆయుష్, నేను బతుకు దినములన్నీ నేను దేవుని ఎదుట కీర్తించుతాను, దేవుని ఎదుట పాటలు పాడతాను, యెహోవా నామమును ఘనంగా నేను చూపిస్తాను అనే విధంగా ప్రతిష్ఠించుకునే విధంగా ఎవరైనా ఈ కాలములో ఉన్నారా? చూడండి, ఉన్నారా? మనం ఉన్నామా? చెప్పాను కదా, 3 రోజులు మన భక్తి. మిగతా రోజులు భక్తి ఉండదు మనకు.
3 రోజులకు భక్తి ఉంటుంది ప్రేమల దేవుని వలన. చూడండి, ఈ భక్తుడు ఈ 104వ కీర్తన రాస్తున్న ఈ భక్తుడు ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తన చేస్తాను. నేను బతుకున్నంత దినములు ఆయన కీర్తి ప్రతిష్టలు నేను నిలబెడతాను. నిలబెడతామా పోగొడతామా మనం? ఆయన కీర్తి ప్రతిష్టలు నిలబెడతామా పోగొడతామా? మన క్రైస్తవుల గురించి కొంతమంది అన్నారు పెద్దవాళ్ళు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఈ విధంగా అన్నారు తెలుసా? సార్ మీరు ఇన్ని క్రైస్తవ కీర్తనలు పాడారు కదా, ఇంత స్వరం ఉంది కదా, మీరు ఎప్పుడు ఆలోచన చేయలేదు సార్ అంటే, ఎందుకు ఆలోచన చేయనండి? ఒక పాట నేను పాడుతున్నానంటే అది నా హృదయంలో నుండి వస్తుంది, అది బాగా గుర్తుపెట్టుకోవాలి. మరి అలాంటి యేసుని మీరు ఎందుకు రక్షకుడిగా మీరు ఎందుకు స్వీకరిస్తలేరంటే, సార్ యేసుక్రీస్తుల వారి యొక్క మరణం గురించి, యేసుక్రీస్తుల వారి యొక్క సుగుణం గురించి ఈ ప్రపంచానికి మీరు అందించాలని మీరు అనుకుంటున్నారు కదా, మంచిది కాదంటే మీరు, అందుకు నేను ఒక చెయ్యి వేస్తాను. కానీ ఆయన మంచోడు సార్, ఆయన నమ్ముకున్న వాళ్ళు మాత్రము మంచి వాళ్ళు కాదు సార్. ఈ మాట నేను అనటం లేదు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అన్నాడు తెలుసా. బ్రహ్మానందం ఏమన్నాడు తెలుసా? ఆ సిలువలో చనిపోయేటప్పుడు ఒక మాట అన్నాడండి, ఇంతమంది ఆయన హింసించుచున్నా, ఇంతమంది ఆయన గాయపరుస్తున్నా, ఇంతమంది ఆయన హేళన చేస్తున్నా కూడా యేసు ఒక మాట అన్నాడు. ఆయన ఆత్మలో ఆయన ఉద్దేశము, ఆయన ఆలోచన ఎలా ఉందో నాకు ఇది తెలియదు, కానీ ఈ ప్రపంచానికి ఆయన గురించి ఎంత అర్థమైందో నాకు తెలియదు, కానీ నాకైతే అర్థమైన విధానము, ఆయన ఇంత చేస్తున్నా కూడా ఈ ప్రపంచాన్ని చూసి వీరు ఏమి చేయుచున్నారు, వీరు ఎరగరు, వీరికి క్షమించండి అని ఆ మాట ఎలా అన్నాడు? ఎలా అన్నాడు ఆ మాట అని బ్రహ్మానందము గారు ఆ మాట అంత క్షుణ్ణంగా పరిశీలన చేశాడంటే మనకు ఉండాలి. ఇంకా ఏముండాలో మీరు ఆలోచన చేసుకోండి. ఇంకా ఆయనకుంది ఆయన మాట మీద సారము, మనకుందా? మనకుండదు. చెప్పాను కదా 3 రోజుల భక్తి. ఇంకా బ్రహ్మానందం ఏమన్నా తెలుసా? ఒకవేళ నాకు దేవుడు ఆయుష్ ఈ రోజుకి నేను ముగిస్తే, నేను చచ్చిపోయిన వెంటనే, ఆయన భావం చెబుతున్న మాట, నేను చనిపోయిన వెంటనే మీరు ఎలా అన్నారు ప్రభువా ఆ మాటని నేను వెళ్ళి అతన్ని అడుగుతాను అన్నాడు. ఆయన అన్నాడు, మనం అంటామా? అనవలసిన వారు ఎవరము? మనమే కదా, అన్నాం కదా. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించిన వారి గుణాతిశయములు మనమే కదా అనవలసిన వారం. మనం అంటామా? అంటాం. ఎవరిని? మందికి 10 మాటలు అంటాం మనం. అది మన యొక్క తలంపులు, మన యొక్క ఉద్దేశాలు. అవేనా నాజీరు చేయబడటం అంటే? ఎప్పుడైతే నువ్వు ఇలా చెప్పావో, ఎప్పుడైతే నువ్వు నాజీరు చేయబడిన వ్యక్తిగా నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడావో, నీ నాజీరు అప్పటికి ఆగిపోయింది. లేదు, నీ నాజీరులో నేను అపవిత్రపరచబడ్డావు అంతే. నువ్వు నాజీరులో అపవిత్రపరచబడ్డావు, సరైన నాజీరులో లేవు నీవు. చూడండి ప్రేమ దేవుని వల్ల ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. నా జీవిత కాలం ఉన్నంత వరకు నేను నా కీర్తి ప్రతిష్ట నిలబెడతానంటున్నాడు. మనం నిలబెట్టిస్తామా? లేదు. ఇంకొక మాట కూడా చూద్దాం మనం, ఇంకొక మాట కూడా చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 5వ వచనము, 5వ వచనము చూద్దాం ఏమంటున్నాడు. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. చూడండి, నేడు చాలన్నా ఇంకొక మాట సార్, ఎక్కడ ఉంది సార్ నాజీరు చేయబడటము? సార్ ఎక్కడ ఉంది సార్ ప్రతిష్ట చేసుకోవడము? ఎక్కడ ఉంది సార్ వ్రత దీక్ష అనే మాట లేదు కష్టమే, ఎందుకు చెప్తారు సార్ అంటే, అది కనిపించదు మనకు. కనిపించే విధంగా మనం చదవాలి. నేను బతికినంత కాలము, నిన్ను బతికినంత కాలము నా దేవుడిని యెహోవాకు పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను నేను దేవుని ప్రేమిస్తానని ఒక వ్రత దీక్షలో ఉండే విధంగా మనము ఒక నియమం కలిగి పాటించే విధంగా ఆయన ఆరాధించాలంట. అలా ఆరాధిస్తున్నామా?
సార్ మీరు అలా అంటారేం సార్, లేనివి ఒక అచ్చు అయినను ఒక పొల్లు అయినను కరపకూడదంటే మీరు అలా అంటారేంది? దీనికి మాత్రం సిద్ధం, రెడీ మాట్లాడడానికి మనం. ఇలాంటి మాటలకు మాట్లాడడానికి సిద్ధం. ఒక భక్తికి దేవునికి దగ్గర కావటము పదం మాత్రం లేదు. ఆయన కోరుకున్నది అంటున్నాను నేను. ఆయన కోరుకున్నది ఇదే. ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా విను. ఆ ఇశ్రాయేలు దేవుడు అద్వితీయుడంట. ఇప్పుడు నీవు అద్వితీయుడు దేవుడైన యెహోవా నువ్వు ఎలా ఆరాధించాలో తెలుసా? ఎలా? ఇలా ఇలాగా ఆరాధించాలి. పూర్ణ హృదయముతోను, పూర్ణాత్మతోను, పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ప్రేమిస్తున్నామా? ప్రేమిస్తున్నామా? లేదే. ఎందుకు ప్రేమించాం సార్? రోజు బైబిల్ చదువుతాను, ప్రార్థన చేశాను. అప్పటి గంట వరకేది, ఆ 2 గంటల వరకే. మన మిగతా సమయము ఒక రోజుకి 22 గంటలు, 22 గంటలు, 10 గంటలు నిద్ర పోయిందనుకోండి, ఇంకా 10 గంటలు ఇంకా. అంటే మాట గుర్తుకొస్తే ప్రేమిస్తాము, మాట గుర్తుకు రాకపోతే ప్రేమించము. మాట గుర్తుకొస్తే దేవుని ఆరాధిస్తాము, మాట గుర్తుకు రాకపోతే దేవుని ఆరాధించము. ఇదేనా మన భక్తి? ఇదేనా మనం ప్రతిష్ఠ చేసుకోవడము? ఇదేనా మనం నాజీ చేయబడటం? అంటే ఇదేనా? ఆయన అంటున్నాడు, ఇలా చేయండి, మీరు బతికినంత కాలము నన్ను ఇలా ఆరాధించండి, మీరు నన్ను బతికినంత కాలం ఇలా దేవుని స్తుతించండి. ఆయన ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు ప్రేమన దేవుని వలన. ఎన్ని అద్భుతంతో కూడుకున్న మాటలు మాట్లాడుతున్నాడు చూడండి. ఇలా చెయ్యాలా? అవును, ఇలాగని మనము చెయ్యాలి, ఇలాగని మనము చెయ్యాలని ఒక విలువైన ఒక మాటలు మనకు చెప్తున్న మాట చూడండి దేవుని వలన. అంటే ప్రతిష్ట అంతా ఇలానా? ఇలా చేసుకోవాలి, ఇలాగ ముందుకు నడవాలి, ఇలాగా ముందుకు నడవాలి. చూద్దాం, మరొక మాట కూడా చూసుకుందాం. మరొక భక్తుడు ఏమన్నాడు జాగ్రత్తగా మనం చూద్దాం. పేతురు రాసిన మొదటి పేతురు, క్షమించండి, గలితీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనము. గలితీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనము. గలితీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం ఒక జాగ్రత్తగా చూద్దాం. 2వ వచనము జాగ్రత్త చూద్దాం. నీకు భారములను భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఎవరైనాను వట్టివాడయుండి తన్ను ఎన్నికైన వాడనని ఎంచుకొనిన ఎడల తన్ను తానే మోసపరుచుకొనును. ప్రతివాడును నేను చదువుతానన్నా, ఒక మాట కనబడుతుంది. ఏమంటున్నాడు ఇక బాగా చూడండి. ప్రతిష్ఠత అంటే ఎలా ఉంటుందో బాగా వినండి. నాజీరి చేయబట్టం అంటే ఏమి బాగా వినండి ఒకసారి. ఏమంటున్నాడు? 5వ మొదటి వచనం చదువుతాను. సహోదరులారా, ఒకడు తప్పిదములోనైనను చిక్కుకొనినలా ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడు తనను తాను శోధింపబడునేమో అని తన విషయములో చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వాణిని మంచి దారికి తీసుకొని రావాలేను. తీసుకొస్తున్నామా? వాడు ప్రభు యొక్క రక్తంలో కడగబడిన వాడే కదా. వాడు తప్పిపోతూ ఉన్నాడంటే వాడిని వెతికి రక్షించే బాధ్యత నీదే కదా. ఉపమానం కూడా ఉంది కదా. 100 గొర్రెలు ఉండే మనకు గొర్రెలు తప్పిపోతే ఏం చేయాలో చెప్పిండు కదా దేవుడు. మనం అలా చేస్తున్నామా? మనం చెయ్యం. మనం ఏం చేస్తాము? వాడు దేవునికి దూరం అయితే వాడి చేతులారా చెరగొట్టుకున్నాడండి, మనకెందుకులే అనే విధంగా ఈరోజు అలాంటి దుస్థితిలో మనం లేమంటామా? అలాంటి విధానములు మనం లేమంటామా? బైబిల్ ఏం చెప్తుంది? వాడు తప్పిపోతే వాడు తప్పిపోతున్నారా, జాగ్రత్తగా మిమ్మల్ని మీ పరిశీలన చేసుకొని మీరు అతని వెతికేయటానికి మీరు రండి. అలాంటి క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు అలా చెయ్యాలని తెలుసా మనకు? తెలిసినా కూడా చెయ్యం మనం. ఎందుకంటే మాట కాడికే ఆగిపోతుంది. గలితీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము అక్కడనే ఆగిపోతుంది. మన మనసులో ఉండదు. అది మళ్ళా మన మనసులో ఉండదు.
మరలా మన కోతలు కోస్తాం మనం. నేనంతా నేను ఇంత అంత ఇంత కోతలు కొయ్యకూడదు మనం. దేవుని మాట ప్రతిష్ఠించుకున్నాడు, కోతలు కొయ్యడు. ఏం సార్ మీరు అలా అంటారు, ఏం బ్రదర్ మీరు అలా అంటారు? యేసుక్రీస్తు వారు ఎప్పుడైనా కోతలు కోసాడా? అపోస్తలుడైన పౌలు గారు ఎప్పుడైనా అలాంటి మాటలు మాట్లాడారా? ఆయనే 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 నేను కాదు ఆయనే, జీవింపచేయేది ఆయనే అని ఆయన అంటే, నేను బతికేది ఆయనని ఈయన అంటాడు పౌలు గారు. ప్రతిష్ఠించుకున్నవారు అలా మాట్లాడతారు. మనము నాజీరు చేయ ఇంకా బడలేదు. మనం ఇంకా అనుకుంటాం నాజీరు చేయబడ్డామని, బాప్తిసం తీసుకున్న కూడా పరలోకానికి పోతాంలే అనుకుంటాం. కాదు కాదు కాదు, ఏదో ఉంది అందుకే దేవుడు రాసి పెడుతున్నాడు. ఏదో ఉంది అందుకే రాసి పెడుతున్నాడు దేవుడు. చూద్దాం, కింద ఒక మాట అంటున్నాడు, చూద్దాం ప్రేమ దేవుడు. ఒకరి భారములో ఒకడు భరించి ఇలా క్రీస్తు నియమంను పూర్తిగా నెరవేర్చుడి. ఒకరి భారంలో ఒకరు మోస్తున్నామా? ఒకరి భారంలో ఒకరు మోస్తున్నామా? చెప్పే కారికి ఉంటాం కానీ మొయ్యం మనం. ఒకరి భారంలో ఒకరు మోస్తున్నామంటే మొయ్యం మనము. మళ్ళా ఏమంటాము? మా యేసు గొప్పోడు తెలుసా అని మళ్ళీ కోతలకు వస్తాం మనం. అది మన భక్తి. చెప్పే కాడికి నిజం చెప్తున్నాను, మీరు తప్పుగా అని అనుకోండి, మీరు ఒప్పుగానే అనుకోండి, ఈ మాట అంటున్నాను, దయచేసి తప్పుగా అంటే క్షమించండి. మీ యొక్క హృదయాలు బాధపడితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇశ్రాయేలు ప్రజలు పరిశీలు ఎలాగున్నారో ఈరోజు క్రీస్తును నమ్ముకున్న వాళ్ళు యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉన్నారు తెలుసా. పరిశీలాగానే ఉన్నారు, చెప్తారు కానీ చెయ్యరు. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి అవసరత గురించే మాట్లాడతారు తప్ప అవసరం తీరిపోయిన దాకా మాట్లాడారు. వాళ్ళు మర్చిపోతారు దేవుణ్ణి. యాజ్ ఇట్ ఈస్ అలాంటి లక్షణాలు మనలో ఉన్నాయి ప్రేమ దేవుని వల్ల. మనం ఇశ్రాయేలు కాము కానీ వారి యొక్క గుణాలు ఉన్నాయి, ఇంకా గుణాలు ఉన్నాయి. పరిశీలు మన మధ్యలో లేరు కానీ వాళ్ళ లక్షణాలు మనలో ఉన్నాయి. చూడండి, అలా చేస్తున్నామా మనము? అలా చేస్తున్నామా? ఒకని భారములు ఒకడు భరించి ఇలాగ క్రీస్తు నియమములను పూర్తిగా నెరవేర్చుడి నెరవేర్చుడి నెరవేర్చుడి. నెరవేరుస్తున్నామా మనం? అలా లేదు. మనం ఏం నెరవేరుస్తాం మీకు బాగా తెలుసు. ఇంకా ఈ లోకంలో ఉన్న వాటి అన్ని నెరవేరుస్తాం. దేవుని మాట కాడికి మనం ఏది మనం నెరవేర్చాం. అలాగుంది మన స్థితి, అలాగుంది మన భక్తి జీవితం, అలాగుంది మన ప్రతిష్టత, అలా ఉంది మన మొక్కుబడి, అలాగుంది మన అర్పింపబడిన విధానము. తెలుసా ప్రేమ దేవుని వల్ల. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను, ఇంకొక మాట చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15-16 వచనాలు జాగ్రత్తగా చూద్దాం. 15-16 వచనాలు జాగ్రత్తగా చూద్దాం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము అనగా, ఆయన నామమును ఒప్పుకొనుచు జీవ ఫలములను అర్పించుదుము. జీవ ఫలములు అంటే ఆ కొత్త మామిడి పండు, కొత్త ఇవి ఫలాలు కావవి. ఏమంటారు? డాగ్రన్ ఫుడ్ కాదు అది. జీవ అంటే నీకు నడిపించేది జీవం ఏదైతే ఉందో అందులో వస్తున్న ప్రతి ఫలమును దేవునికి అర్పించుడి. నీదన్నది ఈ లోకములో, నీదన్నది ఇష్టమన్నది ఈ లోకంలో ఏది ఉండకూడదు. అవన్నీ ఆయనకు అర్పించు. అవన్నీ అది అర్పించని చెబుతున్న మాట ప్రేమ దేవుని వల్ల. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదాం. స్తుతి యాగం ఎల్లప్పుడు చేయాలంటే, ఎల్లప్పుడు అంటే క్షణ క్షణము యాగములో మనం మండిపోతూ ఉండాలంట. యాగములో అగ్నిలో వేసేవాళ్ళు అవి కాలిపోతూనే ఉంటది. ఆ వస్తువు కావని ఏదైనా సరే. అలాగా క్రీస్తులోనికి వచ్చిన తర్వాత, నాజీరు చేయబడిన తర్వాత, ప్రత్యేకింపబడిన తర్వాత నువ్వు ఎలా ఉండాలో తెలుసా? యోగ్యత కలిగిన వారిగా ఉండాలి. ఎలా యోగ్యత కలిగిన వారిగా ఉండాలని చెబుతున్న మాట ప్రేమ దేవుని వల్ల. అలాగ ఉండాలి. అలాగుంటే మనం ప్రత్యేకింపబడిన వారం, అలా ఉంటే మనం నాజీరు చేయబడిన వారం, అలా ఉంటే నిజంగా యేసు క్రీస్తుల వారికి కుడి పార్శ్వమున మనం కూర్చుంటాం ప్రేమ దేవుని వల్ల. యేసు క్రీస్తుల కుడి పార్శ్వమున మనం కూర్చుంటాం. మనం
అలా కూర్చోవాలని మీరును నేనును ఆ దేవునితో సహవాసం చేయాలని ప్రభునామలు కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. తలలో ఉంచుకున్న వాళ్ళైతే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకంలో ఉన్న మా దేవ, మీ కృప, మీ కనికరమును బట్టి, మీ దయను బట్టి, మీ ప్రేమను బట్టి కొన్ని విలువైన మాటలు చెప్పడానికి సహాయం చేశారు నాయన. యోగ్యత లేదు, అర్హత లేదు దేవా ఈ మాటలు చెప్పడానికి, కానీ మీరే నిలబెట్టి మాట్లాడించారు. ఇట్టి మాటలు మా హృదయ అంతరంగములు పరిశీలన చేసే విధంగా మీరు సహాయం చేసిన విధానాన్ని బట్టి మా హృదయ పూర్వకంగా తండ్రి మీకు స్తోత్రములు. ఇట్టి మాటలు మా హృదయములో ఫలింపజేయండి. హృదయం అనే మెత్తడి పలకల మీద లెక్కించుకొని తండ్రి మీ మనసును ఎరిగిన పిల్లలుగా మా దేహములు సజీవుగా యాగముగా సమర్పించుకునే విధంగా ముందుకు నడిపించమని కోరుకుంటూ, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు కేవలం మీకే చెల్లిస్తూ మా ద్వారా మీకు మహిమ పొందే విధంగా మా ఆలోచనలు, మా నడవడిక, మా ప్రవర్తన అంతని మీకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ మాపై మీరే అధికారం చెలాయించమని కోరుకుంటూ, మరొకసారి చేరి ఉన్న ప్రతి ఒక్కరికి మీ జ్ఞాపకం చేసుకోమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థనా మనవులను అడిగి సమర్పిస్తున్నాను. పరలోకంలో ఉన్న మా కన్న తండ్రి, ఆమేన్.